హాయ్ అండి. ఆహ్, ముఖ్యంగా శివకుమార్ సార్‌కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏ విధంగా అంటే, ఈరోజు నేను 3 పూటల టైంకి నా కుటుంబం భోజనం చేస్తుందంటే నిజంగా శివకుమార్ దయ వల్లనే. సార్, మీరు ఎక్కడున్నా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని భగవంతుడిని నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా అంటే, ఒక సాధారణ ఒక ఉద్యోగిగా నేను 4 సంవత్సరాల క్రితం పనిచేసేవాడిని 9-6. కేవలం 20,000 జీతము, ఈఎంఐలు, ఇంటి రెంట్ అన్నీ కట్టుకోంగా నాకు మిగతా ఒక 5, 6 వేలు నాకు అప్పయ్యేది సార్. అలాంటిది రియల్ ఎస్టేట్‌లో మీరు చెప్పింది అంటే ఒక రోజున యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రెంటల్ బిజినెస్ ఎలా ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చూశాను. దానికి సంబంధించిన సర్టిఫికేట్, డాక్యుమెంటేషన్ తీసుకోవాలని మీరు ప్రతీదీ లీగల్‌గా చెప్పి ప్రోత్సహిస్తే దాన్ని బట్టి నేను ఒక బుక్‌లో రాసుకున్నాను. అబ్సల్యూట్‌లీ ఏ సెగ్మెంట్స్ ఏంటి? ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి? ఎక్కడ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి? స్కూల్స్ ఎక్కడున్నాయి? కాలేజెస్ ఎక్కడున్నాయి? ప్రతీది కూడా ఒక ఎన్‌సైక్లోపీడియా మీడియా లెక్క మీరు కావాలని చెప్పారు. అదే విధంగా మొండి పట్టుపట్టి చాలా అంటే చాలా ఓపికగా, దుఃఖంతో, బాధతో రియల్ ఎస్టేట్ చేశాను సార్. నేను 4 సంవత్సరాల్లో సంపాదించే సంపాదన కేవలం నేను 4 నెలల్లో సంపాదించుకున్నాను. ఇది నిజం. ఒక రెంటల్ గాని, రీసేల్ గాని నేను చేశాను. చాలా ప్రాపర్టీస్ నేను క్లోజ్ చేశాను సార్. ఈరోజు నా కుటుంబం అన్నం తింటుందంటే అది కేవలము మీ యొక్క మంచి మనసు, మీ యొక్క రియల్ ఎస్టేట్ అనే ఒక ఎక్స్‌పీరియన్స్ ద్వారానే మేము బాగుపడ్డాం సార్. చాలా కృతజ్ఞతనన్నాను. ఈవెన్ నాకు మీ దగ్గర రావడానికి, ట్రైనింగ్‌కి రావడానికి నా దగ్గర ఫీజు గూడా లేదు సార్ నాకు. ఈవెన్ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చే రోజున గూడా నా దగ్గర పెట్రోల్‌కి గూడా డబ్బులు లేని రోజులుండే. అలాంటిది ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకున్న అప్పులను తీర్చేసుకున్నాను. ఈరోజు నేను మీ ట్రైనింగ్ ద్వారా, మీ మాటల ద్వారా ఇన్‌స్పైర్ అయ్యి, మీ వీడియోస్ చూస్తూ నేను డబ్బు సంపాదించుకున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఇంకెంతో మంది రియల్ ఎస్టేట్‌లోకి రావాలని చూస్తున్నారు. వాళ్ళు మోటివేట్ అయ్యి, ఇంకా వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా అందరూ సంపాదించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. మీ ట్రైనింగ్స్ ఇలా కొనసాగి ప్రతి ఒక్కరి కడుపు నింపాలని నేను ఆ భగవంతుని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.